ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న పార్టీలు కలిసి ఉన్నంత వరకు మా బలం ఇలాగే ఉంటుంది, ఎవరు ఏం చేయలేరని అనుకున్నా తెలుగుదేశం పార్టీలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పట్లేదా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మొన్నట్లాగా నిజంగా 164 స్థానాల్లో గెలుస్తుందా లేదా అంటే సొంత పార్టీలోనే ఇప్పుడు కాస్తంత నమ్మకం తగ్గుతుంది అనేది. కారణం ఏంటి అంటే ప్రధానంగా రేపు మళ్ళీ అధికారంలోకి రావాలంటే చాలా అడ్డంకులు ఇప్పటి నుంచి తొలగించుకోవాలి. దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కసరత్తు కూడా చేస్తున్నారు అనేది. నాయకులు కార్యకర్తల మధ్య చాలా చోట్ల సమన్వయం లోపం ఉందట, అది స్వయంగా ఆయనే గమనించారు. చాలా చోట్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు, సరైన యంత్రాంగం కూడా లేదు అనేది ఒక పక్కేమో. అసలు పూర్తిగా ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారు అనేది మరొకటి. అలాగే చాలా చోట్ల బలమైన నాయకులు కనిపించినా సరే ఉన్నా సరే వాళ్ళు ఇంకా బయటికి రావట్లేదు, వాళ్ళు ఇంకా ప్రజల్లోకి తిరగట్లేదు. ఇవన్నీ స్టడీ చేసి కొన్ని సర్వేలు లెక్కలు తెప్పించుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. అయినా సరే ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు, ఎవరో పట్టించుకోవట్లేదు అని. అంటే తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఈ పరిస్థితి, ఒక రకంగా ఎందుకు ఈ దుస్థితి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా సమన్వయ లోపం అనేది అధికారంలోకి వచ్చినా సరే ఆ లోపం అలాగే ఉంది అంటే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా బాబు గారే ఆయన తెప్పించుకున్న సర్వేల ద్వారా ఆయనే స్వయంగా చెప్పారు, అడుగుతున్నారు అనేది వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. అంటే ఎందుకు ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో? అంటే ఆయన తెలుగుని వీళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు, బట్లర్ల ట్రాన్స్లేషన్ అనమాట. అది అంత మించి ఏం లేదు. సమన్వయ లోపం ఎవరికి ఉందయ్యా అంటే నాయకులకి మధ్యన ఉంటుంది ఖచ్చితంగా. నాయకులకి కార్యకర్తల మధ్య ఉండాలి కదా. నాయకులకి మధ్యనే సమన్వయ లోపం ఉంది ప్రధానంగా. ఇప్పుడు కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి లేదు, మొన్న అక్కడ ఇంకో దళిత ఎమ్మెల్యే ఆదిమూలం వర్సెస్ శంకర్ రెడ్డి, తర్వాత ఇంకొక ఆయన మొన్న డాక్టర్ థామస్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇదే ఎంపీ కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఇవన్నీ ఒకటి. ఇక్కడ సమన్వయ లోపాలు రెండు రకాలు ఉన్నాయి. ఎంపీ క్యాండిడేట్ కి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి మధ్యన సమన్వయ లోపాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి శబరికి ఎమ్మెల్యేకి పడదు. అదే సందర్భంలో అఖిల ప్రియకిను అక్కడ ఉన్నటువంటి నాయకులకి పడుతుందా? ఎందుకు అంటే ఈగోయిస్టిక్ యాటిట్యూడ్. దాంట్లో సమన్వయం ఎవడు చేయాలి? ఇన్ఛార్జ్ చేయాలి. ఇన్ఛార్జ్ మాట ఇనే స్థాయిలో వీళ్ళు ఉంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ బాబు గారు కూర్చోబెట్టి సరి చెప్పలేరు కదా, చెప్పినా కూడా వేస్టే. ఇంటదా ఏంటి? ఇప్పుడు భూమా అఖిల ప్రియకి బాబు గారు చెప్పలేదా? లోకేష్ చెప్పలేదా? వింటుందా ఆవిడ? ఇంటదా అసలు? ముందు ఆయన ఎవరు? తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఎవరి మాట వింటాడా అసలు? తెలీదా? బాబు గారు ఏమన్నా నువ్వు చెయ్యి అని చెప్పారా ఏంటి ఆయనకి? కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మీరు స్వేచ్ఛగా ఉండండి, రెచ్చిపోండి అని మనమే చెప్పాం. మన రెడ్ బుక్ రాజ్యాంగం అవతలని అణిచిపడేయాలి, మనం డామినేట్ చేయాలని చెప్పాం. మనమే డామినేట్ చేస్తున్నారు వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ముందు కార్యకర్తల్ని బాగా చూసుకోవాలి, కార్యకర్తలను చూసుకోని నాయకుడిని నేను వదిలిపెడతా ఊరుకోను అని మనమే చెప్తున్నాం. మరి కార్యకర్తను చూసుకోవాలంటే నోట్లో ఏమైనా ప్రింట్ చేసి తెస్తారా ఏంటి? కార్యకర్త ఏమడుగుతాడు? అయ్యా నేను రక్తం కోస్తే పసుపు వస్తుంది, మనం ఇద్దరం కలిసి పని చేద్దాం, నాకు నువ్వేం సాయం చేయొద్దని అడుగుతాడా ఏ కార్యకర్తన? మా ఇంట్లో వాళ్ళకి ఈ పని చెయ్యి, మా పక్కన వాళ్ళకి ఈ పని చెయ్యి, మా ఎదురు వాళ్ళకి ఈ పని చెయ్యి అని అడుగుతాడు కదా. పైసలు కావాలి కదా. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? తాత ముత్తాతల ఆస్తులన్నీ అమ్ముకున్నా చాలదు అట్ట డబ్బులు ఖర్చు పెట్టడం బిగిన్ చేస్తే. కాబట్టి సంపాదించుకోవాలి. ఎలాగా? ఇసుకలో సంపాదించుకుందాం, మద్యంలో సంపాదించుకుందాం, వైన్ షాపుడి దగ్గర వసూలు చేసుకుందాం, బారోడి దగ్గర వసూలు చేసుకుందాం, అలాగే స్కూళ్ళ దగ్గర వసూలు చేసుకుందాం, పోలీసుల దగ్గర వసూలు చేసుకుందాం, అధికారుల దగ్గర వసూలు చేసుకుందాం. దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తారు. ఇది చెప్పినప్పుడు ఇది కూడా సమన్వయ లోపే వసూలు చేసుకొచ్చేటప్పుడు. ఎందుకని? అవతలోడు బాధపడకుండా వసూలు చేయాలి, వీళ్ళు బాధ పెట్టినే వసూలు చేస్తారు. ఎమ్మెల్యే గారు చెప్పారు. లైక్ ఇప్పుడు మొన్న ఆయన ఎవరు అంటే బాబు గారిది ఎట్లా ఉంటుంది అంటే రివర్స్ యాక్షన్ ఉంటుంది. మొన్న అమిలినేని ఎమ్మెల్యే వెళ్తున్నారు, టోల్ గేట్ వాళ్ళు ఆపారు, టోల్ గేట్ వాడిని వేసుకుని తీసుకెళ్లిపోయారు. కారులోనే ఉండి వాళ్ళ కారులోనే తన్నుకుంటూ తీసుకెళ్లారు టోల్ గేట్ అమ్మాయితో సహా. అంతకు ముందే ఆయన పేరు ఎవరు? బుడ్డా రాజశేఖర్ ఎవరు ఉన్నారు సిరిసేన, ఆయన సేమ్ చేశారు. వెంటనే బాబు గారు కన్నెర్ర చేస్తారు, సీరియస్ అవుతారు.
యాక్షన్ తీసుకోమంటారు. ఎవరి మీద? కార్యకర్తల మీద. ఉమ్, ఎవరి సమక్షంలో జరిగింది? ఎమ్మెల్యే ఉమ్, సమక్షంలో. తప్పెవరిది? అదే జగన్ ఉండుంటే ఎంత బలుపు వీళ్ళకి, ప్రజాస్వామ్యం అంటే ఎంత అహంకారమా వీళ్ళకి, ఇదే కదా మాట్లాడేది డిబేట్లో కానీ అవును. వీటిట్లో. ఇప్పుడు ఇది జరిగితే బాబు గారు కన్నెర చేస్తే పరిష్కారం అయిపోయింది. ఎవరో కార్యకర్త మీద పెట్టి కేసు పెడితే అయిపోయింది. తన్ని కిడ్నాప్ చేయడం. ఇప్పుడు వాడెవడో మద్యం మత్తులో ఒకడిని కొట్టాడు, లేకపోతే డ్రగ్స్ మత్తులో ఒకడిని కొట్టాడు, గంజాయి మత్తులో. దానికి నడి రోడ్డు మీద కాళ్ళ మీద కొడుతున్నావు కదా నువ్వు, పాదాల మీద పడుకోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి. మరి వీళ్ళని ఏం చేయాలి? భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సమాజాన్ని. వీళ్ళు ఆడేం మత్తులో చేశాడు, వీళ్ళు మత్తు లేకుండా చేస్తున్నారు. సమాజం మీద మత్తు ఎక్కిస్తున్నారు, సమాజం మీద రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు, సమాజం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళని చేసిన వాళ్ళని కొడుతున్నారు వీళ్ళు. మరి వీళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? బట్ ఇలాంటివి చర్చకి రాకూడదు సమాజంలో. ఓన్లీ ఇదిగో అది జరిగిపోతుంది, సమన్వయ లోపం, ఇవన్నీ రాజకీయ పరిభాషతో కూడిన మీడియా డ్రామా, అంత మించేం లేదు. సమన్వయం వాస్తవంగా జనసేన బీజేపీ తెలుగుదేశం మధ్య లేదు, సొంత నాయకులు కార్యకర్తల మధ్యనే లేదు. ఎందుకు ఉండదు? అధికార పక్షంలో ఉన్నారు. అధికార పక్షంలో సమన్వయం అంటే ఏంటి? ఎమ్మెల్యే గారు తను తింటూ మిగతా వాళ్ళకి తినిపించడం. తను తినాలనుకుంటాడు కానీ మిగతా వాళ్ళకి తినిపించి తనలాగా ఎదగాలనుకుంటాడు ఏంది ఎమ్మెల్యే. కాబట్టి అదే సమన్వయ లోపం. బాబు గారు అనేది అదే అన్నమాట. నిజంగా సంక్షేమ పథకాలు ఒక పక్క అమలు చేస్తున్న ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం ఏం అమలు చేస్తున్నారండి? ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏం అమలు చేస్తున్నారని? ఇప్పుడు ఆ తల్లికి వందనం ఏడాదికి ఒకసారి, అది మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. మొదటి ఏడాది ఒక్కటే ఇవ్వాల. ఏం అమలు చేస్తున్నారు? అమలు చేస్తున్నా జనంలోకి వెళ్ళి చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. చేస్తే కదా చెప్పుకోవడానికి. ఇప్పుడు అదేది ఆరోగ్యశ్రీ మూతపడి ఉంది, నడుస్తోంది. హాస్పిటల్కి పోతే చెప్పించుకోయాను, నేనేమేం చేయలేము. హాస్పిటల్ వాళ్ళు వడ్డీ కట్టాలట ప్రభుత్వం అప్పు తీసుకుంటే. 3,500 కోట్లు వాళ్ళకి బకాయట, 1,000 కోట్లు వీళ్ళు అప్పు తీసుకుంటారట. వడ్డీ హాస్పిటల్ వాళ్ళు కట్టాలట. వాళ్ళే పాపం చేశారు, నాకు అర్థం కాలే. దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం సమన్వయం చేయాలా వెళ్ళి? దాంట్లో నాయకులు ఏం సమన్వయం చేయాలి? దాంట్లో వెళ్ళి జనం దగ్గరికి ఏం చెప్పాలి? మీ జావు మీరు జావండి, అది మా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఇదని చెప్పాలా? ఫీజు రియంబర్స్మెంట్, అవి రెండే కదా సామాన్యుడికి మధ్య తరగతోడికి. అవి రెండు విఫలం అవుతుంటే జనం దగ్గరికి వెళ్ళి మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మా పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, మీకోసం కష్టపడుతోంది, రాత్రి పగలు పని చేస్తున్నాం, చెమట ఒడుస్తున్నాం అంటే ఎవడోడమన్నాడరా అంటారు అక్కడ. మొక్కజొన్న విత్తనాలు కేంద్రానికి లేఖ రాశాం, మిర్చి కేంద్రానికి లేఖ రాశాం, పొగాకు కేంద్రానికి లేఖ రాశాం, టమోటా కేంద్రాన్ని అడిగాం, మామిడికాయలు కేంద్రాన్ని అడిగాం. ఇంకేం దాడు సమన్వయం చేసుకునేది? వెళ్ళి ఏమని చెప్పాలి? మామిడి రైతు అక్కడ అడుగుతుంటే మేము కేంద్రానికి లెటర్ రాసాం ఓ అని చెప్పాలి. అదే సమన్వయం చేసుకునేది. ఏం చేసుకోమంటారు సార్ అంటాడు, నెలకి తీసుకోమంటారని అడుగుతాడు. ఇల్లుగాని ఎన్నుకుంది మేము కేంద్రాన్ని కాదు కదా ఇక్కడ. ఇది ఇట్లుంటాయి వీళ్ళ సమన్వయం అంతా కూడా. భయం ఉందా? ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు, సంక్షేమం గురించి అడుగుతారని అందుకే వెళ్ళట్లేదా? వాళ్ళే చెప్పారు కదా బాబు గారితో మీటింగ్ లో కూడా, పెన్షన్లు అడుగుతున్నారండి అని. అనగానే వెంటనే బాబు గారు రూట్ మార్చేస్తారు. రైట్, మనం జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నాం, మీకు అర్థం కావట్లేదు, చెప్పడం చేత కావట్లేదు మీకు అంటారు. అదే కదా. ఈయన మాట్లాడినప్పుడు పాపం ఎవడో నోరు మూసి కూర్చుంటారు జనం. మైకులు ఇవ్వమనండి జనాలకి. ఏమా నీకు పెన్షన్ ఇచ్చాం కదా, ఇచ్చిన వాళ్ళతో కాదు మాట్లాడించాల్సింది. ఇచ్చిన వాళ్ళని తీసుకొస్తున్నారు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళని వీళ్ళని పట్టుకొస్తున్నారు. మామూలు జనం దగ్గరికి వెళ్ళమనండి, లైవ్ ఇవ్వమనండి. అప్పుడు మీరందరూ సుఖంగా ఉన్నారు, మీరందరూ సంతోషంగా ఉన్నారు, నేను వచ్చాక మార్చేసాను, ఇంతకుముందు రాక్షస పాలన అంటే ఏంది రాక్షస పాలన? ఇప్పుడు జరుగుతోంది, అప్పుడు జరుగుతోందా? ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఎందుకు పడితే కొడుతున్నారో తెలియనిపోవడం, ఏం కేసులు పెడుతున్నారు తెలియపోవడం. ఇదివరకు ఫేస్బుక్లోనో వీటిలోనో ఒక లైక్ కొడితేనో ఇట్లాంటి వాటి మీద కేసు పెట్టారు, వాట్సాప్లో షేర్ చేశారు. అప్పుడు అంకబాబు గారిని, తర్వాత గుంటూరులో శంకర విలాసావిని, ఇట్లాంటి వాళ్ళని కేసు పెట్టిన దానికి రచ్చరచ్చ జరిగింది కదా. ఇప్పుడు జైళ్లలో ఉంచుతున్నారు కదా నెలల తరబడి. మరి ఎందుకని లేదు? ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టచ్చా?
అమ్మల్ని అక్కలు తిడతా పెడుతున్నారు కదా జగన్ మీదన, అవును. బొమ్మలు వేస్తున్నారు కదా, డైరెక్ట్ గా ఉమ్, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఉమ్, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఉమ్, అదే అప్పుడైతే ప్రజాస్వామ్యం హక్కులా, అవును. విమర్శించడం హక్క. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఎవరో స్టాండప్ కమెడియన్లను కూడా కొట్టారు, కేసులు పెట్టారు. అవును. అవును. కామెడీ ఇప్పుడు రోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే జబర్దస్త్ ఉన్న వాళ్ళు ఉమ్, ఉమ్, కామెడీ. అంటే అదే మనం కదా. చెప్పడం ఒకటి ఉంటుంది, చేతల్లో మరొకటి ఉంటుంది. అదే కదా. ఉమ్. అది సమస్య ఇక్కడ. సార్ ఒకటి ఒక రకంగా టీడీపీలో చాలా మంది బలమైన నాయకులు, వాయిస్ గట్టిగా వినిపించే నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కాస్తంత సైలెంట్ గా ఉన్నారు అనేది అంటే ఎందుకు? ఇంకా వాళ్ళు అంటే నమ్మకం సరిపోవట్లేదా? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇంకో 30 ఏళ్ళు మనమే లేదా 15 ఏళ్ళు కలిసే ఉంటాం ఇలా చెప్తున్నా సరే ఎందుకు వాళ్ళు ఇంకా ఎన్నికలు వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఒక వేచి చూసే ధోరణిలోనే ఉండడం వెనక కారణం ఏంటి? మరీ బోరు కొడద్దండి. ఇప్పటికే 70% మంది ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు. చెప్పండి, ఏ అవునా? ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నారు? ఉమ్, మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఎవరో ఎంపీ ఉంటాడు శ్రీకాకుళం జిల్లా, ఉమ్, ఆ, ఉమ్, ఆయన స్టేట్మెంట్ ఇవ్వని రోజు ఉండదు. శంకర్ నారాయణ ఏదో ఉంది ఆయన పేరు. ఉమ్, ఉమ్, తర్వాతన రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు. ఉమ్, అయ్యన్న అవును. పాత్రుడు స్పీకర్ గా ఉండి మాట్లాడుతుంటాడు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉండి మాట్లాడుతుంటాడు. మాట్లాడదు. తర్వాత అనిత అసలు మాట్లాడని రోజు ఎప్పుడు ఉండదు. అచ్చెన్నాయుడు తిట్టని రోజు ఎప్పుడు ఉండదు. పయ్యవుల కేసు స్పందించిన వారం ఏది ఉండదు. ఎవరు ఖాళీగా ఉన్నారని మాట్లాడకపోవడానికి? ఇంకా సాలట్లేదు నాకు అంటున్నారు అనమాట. వీళ్ళు తిట్టిన తిట్లు ఆ సుభాష్ తిట్టకుండా ఉండే రోజు ఏంటి అనేది లెక్కేయాలి. ఆ పార్థసారథి ప్రెస్ మీట్లు పెట్టని రోజు ఏదో లెక్కేయాలా? అది మనకు కనబడుతుంది, కళ్ళెదురుగుండా కనబడుతుంది. కనీసం 40-50 మంది కనబడుతున్నారు. వైసీపీ వాడు ఒకడు మాట్లాడితే వీళ్ళు 20 మంది మాట్లాడతారు. ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం చెప్పాలి? ఈ ఓవర్ అయిపోయింది ఇప్పటికే డోసు. వాళ్ళ పత్రికల్లోనే రాయడానికి తిరిగి లేదు. బాబు గారే చెప్తున్నారు కదా, మీ పనితీరు సరిగ్గా లేదు, మార్చుకోండి, ఈసారి ఎవరు పెడితే వాళ్ళకి టికెట్ లేవు అని ఆయనే అది ఎప్పుడు చెప్తానే ఉంటారు కదా. మొన్నటి ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు, బయట వాళ్ళకి ఏమో ఇవన్నీ ఎప్పుడు చెప్తానే ఉంటారు ఆయన. ఫైనల్ గా ఎలక్షన్స్ అప్పుడు 2 పద్ధతులండి. డబ్బులు అత్యధికంగా ఖర్చు పెట్టగలిగి ఉండాలి, కుల సమీకరణాలకు సరిపోవాలి. కులం ఉంటే డబ్బులు లేకపోతే కుదరదు. డబ్బులతో పాటు కులం ఉంటే బోనస్ నీకు. కాబట్టి వాళ్ళందరూ డబ్బులో పక్కన సంపాదించుకుంటున్నారు, సమన్వయం చేసుకుంటున్నారు అందులో, నో డౌట్. ఇక్కడ లోపాలు అయితే ఏం లేదు, సమన్వయ లోపం అయితే ఏం లేదు. బాబు గారు అది ప్రచారం కోసం అంటుంటారు అట్లా. అంటే తప్పులు జరిగితే కిందోడికి తప్పు, ఒప్పు జరిగితే నాదని చెప్పే పద్ధతి అయింది. అంటే ఈ మార్కులు, సర్వేలు ఇవన్నీ చేయించేది ఎందుకు? ఇంకా వాళ్ళకి డబ్బులు అవసరం కదా. సదర్ కార్పొరేట్ కంపెనీ ఎవడో ఉంటాడు, వాడు కిందసారి కూడా 99% ఆనందం అని రాస్తాడు. తర్వాత 23 సీట్లు వస్తాయి. ఒరిజినల్ గా మనలాంటి వాళ్ళతో మాట్లాడితే మనం చెప్పగలుగుతాం ఫీడ్బ్యాక్, ఒరిజినల్ ఏం జరుగుతుంది అనేది. మనలాంటి వాళ్ళు కదా వాళ్ళకి కావాల్సింది, అటు డబ్బులు పోసి కోట్లు పోసి వాళ్ళకి తగలేస్తేనే బాగుంటుంది అది. అదే కదా. రైట్ రైట్. చూద్దాం, నిజంగా తెలుగుదేశం పార్టీలో నిజంగా సమన్వయ లోపం ఉందా? నిజంగా బలమైన నాయకులు ఎవరు బయటకు వచ్చి తమ వాణి వినిపించట్లేదా? ఈ సర్వేలు, ఈ లెక్కలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక హైడ్రామాయాన్ని నడుపుతున్నారా? నిజంగా తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి ఉందని ఆ పత్రికలు కూడా ప్రజల్ని నమ్మించే పరిస్థితి ఏమైనా కొత్త నాటకం ఏమైనా ఆడుతున్నాయి ఏంటి? దీని వెనక రాజకీయ కోణం త్వరలో తేలుతుందేమో చూద్దాం.